చెట్టు చేసి ఇద్దరు కానిసేపు అండి ఒకటి ఆల్రెడీ పెన్షన్లు అయిపోయింది గొడవ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఆపారు పిల్లలు కొట్టి ఫోన్ లాక్కున్నారు పిల్లలకి ఫోన్ అంటే కొంచెం చేతి ఊరుకుంటారా చెట్టు చేయాలి అవ్వడానికి విజయవాడలో భవానీ మాల ధరించిన కొంతమంది పైన ఓ కానిస్టేబుల్ దాడి చేశాడని భక్తులు రోడ్డెక్కారు. భవానీ భక్తులు చిన్నపిల్లలపైన చేయి చేసుకుని ఫోన్లు లాక్కున్నాడని కానిస్టేబుల్ పైన ఆరోపణలు చేశారు. కనీసం మాల వేసుకున్నామని కూడా చూడకుండా దాడి చేశారని భవానీ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కంకిపాడి నుంచి ఆటోలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులను బెంచ్ సర్కిల్ రామలింగేశ్వర కట్ట వద్ద అడ్డుకొని కానిస్టేబుల్ దాడి చేశారని ఆరోపిస్తూ భవానీలు రోడ్డుపైన ధర్నా చేశారు. అయితే పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించేశారు. అది ఇచ్చేయాలి అది కచ్చేస్తాం నాకు నేను ఉంటాయి తెలుసు కదా అందుకే అది చేయట్లేదు ఆవిడ ఇది మాట ఇది కదా కొట్టాడా తోసాడా యూనిఫామ్ లో ఉన్నాడా ఉన్నాడు వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు వెళ్ళిపోయి అది కంకిపాడికి వస్తున్నాం సార్ ఆటోలో మేము భవానీ మేకరం సర్దికి వెళ్తున్నాం తాడేపల్లి ఆటోలో మా వెనకమాల భవానీ కూర్చున్నాడు అది కానిస్టేబుల్ అంటే ఎవరో మనకి తెలియదు ఏ కానిస్టేబుల్ కూడా తెలియదు పట్టుకోలేదండి నేను చెప్పాను నేనే డ్రైవర్ చెప్పాడు పట్టుకోలేదండి బండి ఆపి పట్టుకోమని చెప్పాను పట్టుకున్నాడు ఎదరికి వచ్చినాక సిద్ధార్థ కాలేజీ దగ్గరికి వచ్చినాక బండి పక్కన ఆపేసి మా బండి ఆటో పక్కన ఆపించి ఫోటోలు కొట్టి బండి తాళం లాక్కున్నాడు ఏంటని అడిగాం ఆ మీద రివర్స్ అయ్యాడు సర్లే అక్కడ అయిపోయింది ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన బెంచ్ సర్కిల్ దగ్గర ఆ ఆటోకి ఎదురు బండి ఆపి వీళ్ళందరూ కానిస్టేబుల్ అందరూ పిలిపించి ఎస్ఐ గారిని సిఐ గారిని పిలిపించి అక్కడ పాకెట్ ఆపించాడు సెటిల్మెంట్ అయిపోయింది అక్కడ వెళ్ళిపోమన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చా మళ్ళీ ఇక్కడ ఆపించాడు యూనిఫామ్ లో ఉందా యూనిఫామ్ లేకుండా ఆపించాడు అరగంట సేపు ఇక్కడ కూర్చున్నాం ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కానిస్టేబుల్ పిల్లల్ని కొట్టాడు ఏమైంది అడగల ఏ కానిస్టేబుల్ బండి ఆపింది వేరు కానిస్టేబుల్ వేరు పిల్లలు కొట్టాడండి ఏ పిల్లలు అబద్ధం పిల్లలు కొట్టాలి ఫోన్ లాక్కున్నాడు పిల్లల దగ్గర ఫోన్ లాక్కుని పిల్లలు కొట్టాడు పిల్లలు కొట్టాలి ఆటలు నువ్వు చెప్తావు నేను చెప్తాను పిల్లల్ని కొట్టాలి పిల్లల్ని కొట్టాలి ఊరుకుంటావా ఈ పిల్లల్ని కొడతారు మేము తాడేపల్లి బదిలీకి వెళ్తాం మేము అందరం కంకిపాడే మేము కంకిపాడే మేము ఒక ఆటో బదిలీకి వెళ్తున్నాం ఒక భవానీ అనుమతి చేయి పట్టుకోవాలి ఆటోలో ఆయన కానిస్టేబుల్ సివిల్ యూనిఫామ్ లో లేడు సివిల్ డ్రెస్ లో ఉన్నాడు తెలీదండి ఆయన మాట్లాడారు రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ అంట ఆయన ఏం చేసి 100 రోడ్డు కూడా గొడవ జరిగితే సరే వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాను అయిపోయింది తాడేపు సిద్ధార్థ కాలేజ్ అక్కడ ఆపాడు ఆపేసి మీ బండి అడ్డంగా పెట్టేశాడు ఏంటో నీకు పోలీసు అన్నా నీకు చెప్పాలా అన్నాడు ఫోటో తీసేసాడు బండి ఆయన బండి మాకు అడ్డం పెట్టాడు ఆటో ఆయన అంట పోలీస్ అంటండి ఆయనకి వెళ్ళిపోతుంటే పిల్లడు పట్టుకోలేదని చెప్పి ఇబ్బంది అయింది ట్రాఫిక్ రూల్ ఇబ్బంది అయిందంట దానికి ఆపి బండి ఫోటో కొట్టాడు సరే మేమేం అన్నా బండి అడ్డం పెట్టాడు సర్లే అండి
చెప్తామండి పిల్లలకి చెప్తాం పట్టుకోనా పట్టుకో వదిలేయకూడదని అక్కడ గొడవ అయిపోయింది సార్ ఆర్గ్యుమెంట్ అక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోయింది మేము ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గరికి వచ్చాం ఇక్కడ బండి అడ్డం పెట్టి మళ్ళీ ఇక్కడ ఆఫీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కోసం అక్కడ అయిపోయింది ఆర్గ్యుమెంట్ మా దగ్గర లేదండి వీళ్ళు మాట్లాడు మేమేమి